హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్షియల్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఏంటంటే అప్పులు చేసేస్తూ ఉంటారు. అంటే తెలుసో తెలియకో ఈఎంఐ అని అదని ఇదని ఎమర్జెన్సీ పర్పస్ అని చెప్పేసి క్రెడిట్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆస్తి లేదు కానీ అప్పు మాత్రం చాలానే ఉంది, అంటే క్లియర్ చేసుకోవాలి, త్వరగా మన డెబ్ట్స్ అన్ని క్లియర్ చేయాలి అంటే ఏమైనా టెక్నిక్ సొల్యూషన్స్ ఉన్నాయా? సో ఆస్తి లేదు అంటే కనుక ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలండి. సో చాలామంది చేసే కామన్ ఫినాన్షియల్ మిస్టేక్ ఇదే. సో టూ మచ్ ఆఫ్ డెట్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక కేసు చెప్తాను, నా దగ్గరకు వచ్చిన రియల్ కేస్ స్టడీ. సో ఆ పర్సన్కి ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 40 lakhs హోమ్ లోన్ ఉంది. ఈజ్ పేయింగ్ 36,000 ఈఎంఐ. ఇంకో 10 lakhs వర్త్ కార్ లోన్ ఉంది. దానికి ఏంటంటే ఒక 5 years పాటు 21K ఈఎంఐ కట్టాలి. నెక్స్ట్ పర్సనల్ లోన్ కూడా ఉంది, ఒక 15 lakhs. సో ఇదేంటంటే ఒక 32,500 ఉంది. సో ఇవన్నీ దేనికి తీసుకున్నాడంటే మెయిన్గా ఒక 2 years బ్యాక్ ఆయనకి జాబ్ చేంజ్ జరిగింది. సో జాబ్ చేంజ్ వచ్చేసరికి ఒక 6 నెలల పాటు కొంచెం ఎక్కువ ఇన్కమ్ వచ్చింది, సేవింగ్స్ అకౌంట్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, ఏం చేద్దాం అని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని సజెషన్ తీసుకుంటే నువ్వు ఎట్లాగూ రెంట్లో ఉంటున్నావు కదా, సో వై కాంట్ యు బై యువర్ ఓన్ హౌస్ అన్నారు. యా లుక్స్ గుడ్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాడు. వాళ్ళ బడ్జెట్ ఏంటంటే ఒక 50 to 60 lakhs మధ్య పెట్టుకొని స్టార్ట్ చేశారు. బట్ మనం దిగితే తెలుస్తుంది కదా, చాలా ఎక్కువ. వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీ ఏమో ఆ రేంజ్ లో రావట్లేదు. 50 to 60 ఏమో వాళ్ళిద్దరికి నచ్చట్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరికి. సరే పేరెంట్స్ ని కూడా అడిగారు, సరే మేము ఇల్లు కడుతున్నారంటే ఎవరైనా కానీ కొంచెం హెల్ప్ చేయడానికి చూస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ కూడా ఇస్తున్నారు. చివరికి 1 crore ప్రాపర్టీని బుక్ చేసేసారు. వాళ్ళ దగ్గర ఉన్న 5 lakhs టోకెన్ అమౌంట్ ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ దగ్గర ఉన్న అమౌంట్ కూడా ఇచ్చారు. సో మొత్తం ఎట్లాగో సెటిల్ అయిపోతాను. 40 lakhs మాత్రం హోమ్ లోన్ తీసుకున్నాడు. ఇంటీరియర్స్కి వచ్చేసరికి వాళ్ళు క్వాలిటీ ఇంకా పెంచుకున్నారు. ఫస్ట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా నెక్స్ట్ వెళ్ళారు. ఇప్పుడు ఏమైందంటే ఈ సరిపోక 15 lakhs పర్సనల్ లోన్ తీశాడు. సో ఏమనుకున్నాడంటే ఓకే నాకు నెక్స్ట్ ఇయర్ బాగానే హైక్ వస్తుంది, ఈ ఒక్క ఇయర్ కష్టపడితే చాలు అని అనుకున్నాడు. సో కొత్త ఇంట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాడు, కారు కొనాలి కదా ఖచ్చితంగా. 2 months లో రూపాయలు పెట్టి ఇల్లు కొన్నప్పుడు కారు కొనాలి కదా. 2 months లో మళ్ళీ కారు కూడా కొన్నాడు. అది కూడా ఏంటంటే ఒక 1 lakh డౌన్ పేమెంట్ పెట్టి మిగతాదేమో లోన్ తీసుకొని. సో మొత్తం ఆల్మోస్ట్ ఒక 90,000 ఈఎంఐలే కడుతున్నాడు. సో ఫస్ట్ 1 year అంతా బాగానే ఉంది, కారు కొన్న కొత్త బాగానే తిరిగారు. తర్వాత హౌస్ కూడా కొత్తగా ఉంది, మొత్తం బాగానే ఉంది. సో 1 year గడిచిన తర్వాత హైక్ రాలేదు, ఆయన ఎస్టిమేట్ చేసినంత హైక్ రాలేదు. ఇప్పుడు ఏంటి, ఈఎంఐ ఏమో 90, అంటే ఆల్మోస్ట్ ఆయనకి 1.5 lakh శాలరీ ఉంటే 90,000 ఈఎంఐస్కి వెళ్ళిపోతుంది. అండ్ కార్ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో తెలిసింది. సో 1 year జరగని ఇన్సూరెన్స్ బిల్ చూసి ఆయనకి షాక్ అయింది. 55,000 కట్టాలంట. ఇది కాక పెట్రోల్, మళ్ళీ అది పెట్రోల్ కార్ కాబట్టి. సో ఇక ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. సో అప్పుడు కన్సల్టింగ్కి వచ్చాడు. సో ఈ సిచ్యువేషన్లో మేము ఏం చేసామంటే ఈయనకి అసెట్స్ ఏమైనా ఉన్నాయని చూసాం. క్లియర్గా అనలైజ్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ పెన్షనర్స్, వాళ్ళకున్న పెన్షన్ మాత్రం ఇచ్చారు, వాళ్ళకి ల్యాండ్స్ కూడా ఏమీ లేవు. ఉన్న ఒకే ఒక అసెట్ ఈ హౌస్. సో హౌస్ కొనటం మంచిదే, కానీ ఇక్కడ ఏం చేసిన మిస్టేక్ ఏంటంటే ఉన్న అన్ని రిసోర్సెస్ వాడాడు. రేపు ఫ్యూచర్ ఏంటి, ఎమర్జెన్సీ వస్తే సిచ్యువేషన్ ఏంటి, అంతా మిస్ అయిపోయాడు. సో మేము కరెక్ట్గా అనలైజ్ చేసినప్పుడు ఏమైందంటే ఓకే ఈ హౌస్కి ఏంటంటే 40 lakhs లోన్ తీసుకున్నాడు కాబట్టి, అండ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఆల్మోస్ట్ 9% ఉంది. సో దీని కనుక కొంచెం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసి వేరే బ్యాంక్ కనుక 8% మారిస్తే ఈఎంఐ కూడా ఆల్మోస్ట్ 90,000 నుంచి 48,000 పడిపోతుంది. సో విచ్ ఈస్ మేనేజబుల్. సో వెంటనే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్కి సజెషన్ ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ వస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ లోన్ పెట్టేశాడు. ఐసిఐసిఐ బ్యాంక్లో అప్రూవ్ అయిపోయింది. విత్ ఇన్ ఎ మంత్ ఆయనకి ఈఎంఐ బర్డెన్ సగం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా అంతకుముందు ఏంటంటే 90,000 పే చేసేవాడు. ఇప్పుడు ఏం చెప్పామంటే సో ఒక 20,000 రూపీస్ మాత్రం నెల ఎస్ఐపి చేసుకోండి, ఒక 10 years చేయండి చాలు, మీకున్న ఈ 65 lakhs లోన్ కూడా క్లియర్ అవుతుంది ఆల్మోస్ట్. సో ఆయన ఏంటంటే ఓకే అన్నాడు. అది సిప్ చేసేటప్పుడు స్టెప్అప్ సిప్ అట్లీస్ట్ ఒక 12% చొప్పున మనం వర్కౌట్ అయినా కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి 53 lakhs ఇస్తుంది. నేను 20,000 రూపీస్ ఫర్ 10 years విత్ 10% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తే నాకు 53 lakhs వస్తుంది. అదే నేను ఈఎంఐ కడుతున్నాను కదా, అదేమవుతుందంటే 10 years తర్వాత నా 65 lakhs కాస్త ప్రిన్సిపల్ 57 lakhs అవుతుంది. సో ఒక 4 lakhs డిఫరెన్స్. ఈ 10 yearsలో నాకు శాలరీ పెరగదా, నాకు ఒక బోనస్ వస్తే నేను క్లియర్ చేయగలను కదా. సో ఇట్లా మనకేంటంటే ఇక్కడ ఎసెట్ లేనప్పుడు ఇన్కమ్ ఉంటే కనుక మనం క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇంకో కేసు చూశారు,
ఇది అసలు క్లియర్ చేయడానికి కూడా వీళ్ళని సొల్యూషన్ లాగా ఉంది. అంటే ఇన్కమ్ ఎసెట్ లేదు, అసెట్ ఉంది ఇక్కడ. ఓకే, వాళ్ళు ఏంటంటే asset ని చూసుకొని చాలా ఓవర్ లెవరేజింగ్ తీసుకున్నారు. సో ఆల్మోస్ట్ 5 crores వర్త్ లోన్ తీసుకున్నారు. అదేమున్న అంటే మల్టిపుల్ పీపుల్ కలిసి పార్ట్నర్షిప్, ఒక పార్ట్నర్షిప్ లో వాళ్ళకున్న అసెట్స్ వాల్యూ టోటల్ కలిపితేనేమో 4 crores ఉంది. ఓకే, సో శాలరీ చూస్తేనేమో 80,000 per month. సో ఇక్కడ చేసేది ఏమీ లేదండి ఇక. సో ఎంత కట్టగలిగితే అంత కట్టని చెప్పి 1 time సెటిల్మెంట్ చేసుకోవటమే. ఎందుకంటే ఉన్న అసెట్స్ అన్నింటినీ ఆ లోన్ అని తింటుంది. అది కాదన్నట్టు ఇంకా వాళ్ళకి ఓన్గా ఒక పర్సనల్ లోన్ ఉంది. సో మీకు అసెట్ లేదు, నెక్స్ట్ క్యాష్ కూడా మనకి మంత్లీ శాలరీ కూడా అంత లేదు అంటే కనుక లేదు, ఇంకా అప్పుడు లోన్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో మీరు చేయగలిగిందల్లా ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే 1 time సెటిల్మెంట్కి వెళ్ళటమే. సో బ్యాంకర్కి కూడా తెలుసు, ఇప్పుడు తీసుకోకపోతే ఇంకా రేపు అది కూడా నాకు రాదు అని చెప్పి, ఎంత వస్తే అంత. సో బ్యాంకరే కాదు, బయట వాళ్ళైతే ఇంకా ఇంకా ముందే తీసుకుంటారు, ఎంత తొందరలో బయటపడితే అంత బెటర్ అని చెప్పేసి. ఈ లోన్ అన్నారు కాబట్టి ఒక రియల్ కేస్ స్టడీ చెప్తాను. సో ఒక పర్సన్ 2017 or 18 ఆ టైంలో ఆల్మోస్ట్ ఆయనకి 30 acres ల్యాండ్ ఉంది. సో ఆయన ఏంటంటే బిజినెస్ చేద్దామని చెప్పేసి ఒక 30 lakhs, నెక్స్ట్ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఓ 15 lakhs అలా, అండ్ ఆయన హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి సర్జరీ పర్పస్ ఒక 5 lakhs బయట లోన్ తీసుకున్నారు. సో మొత్తం 50 lakhs లోన్ అయింది. ఇప్పుడు 2020లో బిజినెస్ దెబ్బతిన్నది ఆయనకి. 2 rupees ఇంట్రెస్ట్ 2021 కల్లా చూస్తే 1 crore అయింది. ఆయన ప్రాపర్టీస్ ఏమో వాల్యూ పెరగలేదు ఆ టైంలో. ఆయన అప్పుడు అనుకుంది ఏంటంటే ఒక్కొక్క ఎకరం ఇప్పుడు 15 lakhs ఉంది 2017-18. సార్ 3 acres సెల్ చేస్తే సరిపోయింది, కానీ ఇప్పుడు సెల్ చేస్తే అసలు ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారా, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటున్నాడు, ఇది అసలు నా పరువు పోతుందని చెప్పి అప్పుడు అసలు చేయలేదు. 2021లో నా దగ్గరికి వచ్చాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఉన్న ల్యాండ్ అయినా అమ్మేయండి, లేదు మీ పిల్లలు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి కనీసం ఏదైనా పర్సనల్ లోన్ తీసుకొని అయినా మెజారిటీ ఆఫ్ ద లోన్ని మంత్లీ పార్ట్లో కన్వర్ట్ చేసుకోండి. మీరు 2 rupees కట్టే బదులు బ్యాంకర్కి 10% 11% కన్నా తగ్గు అని చెప్పాను. ఇది ఇంట్లో పోయి చెప్పాడు. 2 years తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఏమైందంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళని ఒప్పించడానికి నాకు 2 years టైం పట్టింది. ఈ లోపల నా అప్పేమో 1.5 crore అయింది. ఈ వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదంటే సడన్గా వాళ్ళ ల్యాండ్ అప్పుడు 15 lakhs ఉండే 20 lakhs అయిందంట. ఏమైంది, మన 5 లక్షలు ఇప్పుడు చూస్తున్నానికి పెరిగింది, ఇంకో 5 పెరగదా అన్నారు. బట్ అప్పులో ఊరుకోరు కదా, ఆ ప్రెషర్ ఎక్కువ అయింది. చివరికి 3 acres ఆఫ్ ల్యాండ్తో పోయేది 7 acres ల్యాండ్ అమ్మేయాల్సి వచ్చింది. అది కాదన్నట్టు ఇప్పుడు ఆయనకి ఏంటంటే హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది, టెన్షన్స్, ఈ బీపీ. సో మనం ఏదో ఆ ఆస్తిని కొనబోతున్నాం అన్న భ్రమలో ఉండి మనం హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటూ ఉంటాం, ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటాం. సో మన పర్మిషబుల్ లెవెల్లో అప్పు ఉన్నంత వరకు ఓకే, అది దాటింది అంటే కనుక మనం ఏదైనా చేసి కానీ దాన్ని సెల్ చేసుకోవాలి, సెటిల్మెంట్ కానీ క్లియరెన్స్ కానీ. ఎందుకంటే మీకు అప్పు అనేది 12% 13%తో పెరుగుతుంటేనే మనకి రిస్క్ అవుతుంది బ్యాంకర్ దగ్గర. అలాంటిది బయట అప్పులు 24%తో పెరిగితే మాత్రం చాలా డేంజర్ అవుతుంది. ఆ టైంలో ఏదైనా అసెట్ ఉంటే దాన్ని సెల్ చేసి ముందు జీరోలోకి రావడానికి ట్రై చేద్దాం. వన్స్ జీరోలోకి వస్తే ఇంకేదైనా చేయొచ్చు. అలా చేయలేదు అనుకోండి, ఈ అప్పు 24% ఏమవుతుందంటే మిగిలిన అసెట్స్ కూడా తినేస్తూ ఉంటుంది. సో అందుకనే మనం అప్పు ఉన్నప్పుడు ఎంతో తొందరగా దాన్ని క్లియర్ చేయాలి, లేదా ఏదైనా ఇంకొక ఆల్టర్నేటివ్ అసెట్ పెట్టుకోవాలి. ఇది దీనికోసమే. అలాంటప్పుడు మనం మెయిన్గా తొందరగా బయటికి రావచ్చు, లేకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్లో వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్.